వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించి స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై స్వామివారిని ఆసీనులు చేశారు. రథంపై ఆసీనులైన స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ఈవో పెంచల కుషార్ దంపతులు, ఉభయదారులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం స్వామివారి రథంను కొంచెం దూరం లాగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే సాయంత్రం 3 గంటల నుంచి స్వామివారు పురవీధులలో రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు రానున్న సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాణిపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారు రథారూఢుడై భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నారు. స్వామివారిని దర్శించడం ద్వారా పునర్జన్మ ఉండదు అని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి. రథస్థిత మాధవం ధృత్వా పునర్జన్మ న విద్యతే అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కావున భక్తులెల్లరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారి మొక్కులను చెల్లించుకుంటూ ఇక్కడ చల్లేటువంటి వరవరాలు, ఉప్పు, మిరియాలు తమ పాపాలన్నీ పోగొట్టాలనేటువంటి భావన చేత అవి చల్లుతూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ పిండి దీపాలు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా సమర్పించుకుంటూ ఉన్నారు స్వామివారికి. ఆ తరువాత స్వామివారికి మధ్యాహ్నం పైన గ్రామోత్సవంలో భాగంగా స్వామివారు రథారూఢుడై గ్రామోత్సవాన్ని నిర్వహింపజేస్తారు. ఈ సేవలో పాల్గొని భక్తులెల్లరూ కూడా స్వామివారి కటాక్షాన్ని పొంది తమ పాపాలన్నీ కూడా తొలగించుకోవలసిందిగాను, అలాగే స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగాను కోరుతూ ఉన్నారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు ఈ వైభవంగా రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథోత్సవాన్ని ఉదయం 10 గంటలప్పుడు శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య ఉభయదారుల సమక్షంలో ఈ రథాన్ని స్థానం నుంచి దేవాలయం ముందు స్థానంలో యథావిధిగా ఎంతమంది జరిగినప్పటికీ సాంప్రదాయబద్ధంగా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈరోజు చాలామంది, ఎక్కువ మంది భక్తులు, సుమారుగా 50,000 నుంచి 70,000 వరకు ఎక్కువ మంది భక్తులు ఈరోజు వచ్చే అవకాశం ఉంది. పోలీసు వారి సహకారం, ఇక్కడ ఎస్ఐ గారు ఈ యాత్రలో పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మన విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఎవరైతే భక్తులు పాల్గొంటున్నారో వాళ్ళ యొక్క సేఫ్టీ ముఖ్యం. కాబట్టి దయచేసి చిన్న చిన్న పిల్లల్ని, అదేవిధంగా వృద్ధుల్ని ఈ యాత్రలో పాల్గొనకుండా దూరంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కువ ఆవేశపూర్వకంగా రథాన్ని లాగేయకుండా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఎస్ఐ గారు మేము మైక్లో మాట్లాడుతుంటారు. అదేవిధంగా అర్చక స్వామి కూడా రథం పైనుంచి సూచనలు ఇస్తుంటారు. కాబట్టి ఆలోచనాయుక్తంగా రథయాత్రని శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451.